హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు నో స్పైసీ వెజ్ బిర్యానీ మీకు తయారీ విధానం చూపించేస్తానండి. ఒకసారి మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. నా వీడియోని మాత్రం కంపల్సరీ మీరు చూడండి, మీకు తెలుస్తుంది నో స్పైసీగా ఎలా చేసుకోవాలని. ముందుగా మనం కళాయి తీసుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో అది వేడెక్కిన తర్వాత మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ వేసుకుని వేపుకుందామండి. ఇవి ఒకసారి బాగా వేగేంత వరకు కలుపుకోవాలండి. దాంట్లో బిర్యానీ ఆకు కూడా తీసుకుని బిర్యానీ ఆకు సామాను మొత్తం వేసుకుని ఒకసారి మనం దోరగా వేపుకోవాలండి. ఇందులో టమాటాలు కూడా వేసుకుని ఒకసారి మనం కలుపుకుందామండి. దీంట్లో నేను గసగసాల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. వేసి ఒకసారి మనం కలిపేసుకుందాము. అంటే స్పైసీ లేకుండా ఉండడానికి నేను గసగసాలు అయితే వేసుకున్నానండి. ఇది దోరగా వేయించుకోవాలండి. ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నానండి. దోరగా వేగించుకోవడం మూలని ఇందులో మనకి స్పైసీ అయితే ఉండదండి. అందుకని మనం ఎక్కువగా వేగించకూడదు. నేనైతే గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటాను. అలాగే నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను, 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి. మాకు సరిపడా అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాక అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి. దాంట్లో మనం ముందుగానే కడుగుబెట్టి నానబెట్టుకున్న బఠానీ కూడా వేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇవి మరిగేంత వరకు ఉంచుకొని మనం పక్కన పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలండి. వేసుకుంటే అది సరి సమానంగా ఉడుకుతుందండి. అసలు చాలా చాలా బాగుంటుందండి. నిజంగా అసలు స్పైసీ ఉండదండి. మనం వెజ్ బిర్యానీ చేసుకునేటప్పుడు ముందుగానే మనం బిర్యానీ సామాను వేసుకుంటామండి. అయితే అవి వేసుకోవడం వల్ల అవి మనకి చాలా స్పైసీ వచ్చేస్తుందండి. అందుకని నేను ముందుగా ఉల్లిపాయ ఇవన్నీ ముందుగానే వేపుకుని తర్వాత బిర్యానీ సామాను వేసుకున్నాండి. అదే గసగసాలు వేసుకోవడం కూడా మనకు స్పైసీనెస్ తక్కువ వస్తుందండి. అంతే అండి. చాలా సింపుల్, చాలా 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 సూపర్గా కూడా ఉంటుంది. చూడండి, అయిపోయింది బిర్యానీ అయితే. నిజంగా చాలా చాలా బాగుందండి. ఇందులోకి అయితే నేను చికెన్ ఫ్రై చేశాను, చికెన్ కర్రీ ఒకటి చేశానండి. వీటితో నిజంగా సూపర్గా ఉందండి. నాకైతే నాకు స్పైసీ లేకుండానే తినడం ఇష్టం అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా కూడా నాకు కామెంట్ చేయండి, నచ్చితే కూడా కామెంట్ చేయండి. ఇందులో మార్పులు ఏమైనా చేసుకోవాలన్నా కూడా నాకు ఈజీగా ఉంటుందండి. ఇదేనండి నో స్పైసీ వెజ్ బిర్యానీ. నెక్స్ట్ స్పైసీగా ఉండే బిర్యానీ కూడా నేను చేసి పెడతాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.